రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తాడు. ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా కొడతాడు. అంతేకాదు రవితేజ అందరి బంధువు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ఇండస్ట్రీలో ఎనీ టైం జోష్ఫుల్ గా ఉండే హీరో అంటే రవితేజే. ఎప్పుడూ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాడో అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తుంటాడు. ఆ హీరోయిన్ ఈ హీరోయిన్, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అనే తేడాలు రవితేజకు లేవు. టాలెంట్ ఉండాలే కానీ హిట్స్ ఫ్లాప్స్ ని పట్టించుకోడు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా శక్తి సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన మెహర్ రమేష్ కి సినిమా ఇచ్చి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొన్నటికి మొన్న సైనికుడు, వరుడు సినిమాలతో డీలా పడిపోయిన గుణశేఖర్ కి నిప్పు సినిమా ఇచ్చాడు. మిరపకాయ సినిమాతో హరీష్ శంకర్ కు, వీరా సినిమాతో రమేష్ వర్మకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి హిట్స్ వచ్చేలా చేశాడు రవితేజ. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్లందరికీ రవితేజ ఎందుకు ఛాన్స్ ఇస్తాడు అంటే రవితేజకు వర్గాలు లేవు, అన్నిటికీ మించి క్యాంపులు లేవు. సాధారణంగా మెగా ఫ్యామిలీతో చేసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కి నందమూరి ఫ్యామిలీ నుంచి ఛాన్సులు రావు. అలాగే నందమూరి ఫ్యామిలీతో పనిచేసే డైరెక్టర్లకు మెగా ఫ్యామిలీ నుంచి పిలుపు రాదు. కానీ రవితేజ అలా కాదు. ఈ రెండు ఫ్యామిలీస్ తో సినిమాలు చేసే దర్శకుల దగ్గర నుంచి కొత్తగా వచ్చే డైరెక్టర్ల వరకు అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. సురేందర్ రెడ్డితో కిక్, బోయపాటితో భద్ర, వినాయక్ తో కృష్ణ, రాజమౌళితో విక్రమార్కుడు సినిమాలు చేశాడు. అంతేకాకుండా గోపీచంద్, మలినేని లాంటి కొత్త దర్శకులతో డాన్ సీను చేశాడు. రవితేజకు అల్టిమేట్ గా కావాల్సింది హిట్టే. హిట్ వచ్చిందా, నిర్మాతకు 4 డబ్బులు వచ్చాయా అనేవే చూసుకుంటాడు తప్ప మిగతా వాటి గురించి పట్టించుకోడు. అందుకే సినిమాలతో దూసుకుపోతున్నాడు. लग जा